'కల్కి' లాంటి ఒక పెద్ద సినిమాలో మిమ్మల్నికి ఆఫర్ ఉంది. కానీ మీరెళ్లి షూటింగ్‌లో కూడా ఎళ్లి కూడా ఎక్కడో మిస్ అయింది అనే ఒక ఫీలింగ్ అయితే నాకు తెలిసింది. దాని గురించి కొంచెం చెప్తారా? 'ప్రభాస్' అది 'కల్కి' మూవీ గురించి. అది ఇప్పుడు చెప్పాలనో వద్దో తెలీదండి. ఎందుకంటే అది ఇంకా ఏది కన్ఫర్మ్ అవ్వలేదు కదా! మరి అది ప్లీజ్ మీకు జరిగిన అనుభవం ఏంటో చెప్పండి. మన దాని గురించి. ఇండస్ట్రీలో ఎట్లా వచ్చి ఎట్లా పోతుందో తెలీదు కదండీ. సో, చిన్నగా చెప్పాలంటే ఒక సాంగ్ సీక్వెన్స్‌కి పిలిచారండి ఒక పెద్ద స్టార్‌తో. హ్మ్. సో, అక్కడికెళ్తే ఏమో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టరు వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ మార్చేశారండి వాళ్ళు. హ్మ్. నన్ని అలాంటి ఒక చిన్న సీక్వెన్స్‌లో, చిన్న దీనిలో పెట్టకూడదని చెప్పి, మీకు పెద్ద రోల్ ఇస్తాంలెండి. మీరేమనుకోకండి ఈ దయచేసి. చిన్న క్యారెక్టర్ కాదు. ఈ చిన్న క్యారెక్టర్ చేయకూడదు మీరు అని. సో, దాన్ని ఒక రకంగా నేను అప్రిషియేట్ చేశానండి. అంటే ఇండస్ట్రీలో మరి స్ట్రగల్స్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కదండీ. మామూలు స్ట్రగల్స్ ఉండవు కాదు. కదా! కరెక్ట్. సో, ఆ విషయానికొస్తేను నేను చాలా లక్కీ అండి. హ్మ్. ఐ ఫైండ్ మైసెల్ఫ్ టు బి వెరీ లక్కీ. ఆదర్శ్ మిమ్మల్ని పర్సనల్‌గా ఏమంటారు సార్? ఈస్ ఆల్వేస్ అడ్వైజింగ్ మీ అండి. హ్మ్. హీఈస్ లెస్ ఆఫ్ ఎ సన్, హీఈస్ మోర్ ఆఫ్ ఎ ఫాదర్. అది ఇది ఎంతమందికి ఒక సినిమా ఆఫర్ ఇదొచ్చిందనుకోండి, స్క్రిప్ట్ వచ్చి చూస్తాడు. స్క్రిప్ట్‌ని చదివారా? మీరు 10 సార్లు చదవాలి. స్క్రిప్ట్‌ని. అండ్ డు నాట్ గివ్ యువర్ వాయిస్ ఆర్ మాడ్యులేషన్ టు ద యువర్ లైన్. మీ లైన్‌కి మీరు ఒక ఇది ఇవ్వకండి. ఎందుకంటే ఆ డైరెక్టర్ మనసులో ఏముంటుందో తెలీదు. మీరు ప్లెయిన్‌గా మీరు నేర్చుకొని అక్కడికెళ్ళిన తర్వాత మీరు ఇలా చెప్పాలి అని ఆయన డైరెక్టర్ చెప్తే మీరు ఆ విధానంగా చెప్పండి అని. అనేది మీకు సో ఈజ్ మోర్ ఆర్ లెస్ ఈజ్ మై మెంటార్ అండి. మోర్ ఆర్ లెస్ ఈజ్ మై మెంటార్. ఆఫ్టర్ ప్రశాంత్ నీల్ మై సన్ ఈజ్ మై మెంటార్. ఫెంటాస్టిక్. యాహ్!